పవిత్ర గోదావరిలో మంచినీరు తాగటానికి కానీ లేక స్నానాలు చేయటానికి కానీ వీలు లేని పరిస్థితి ఈరోజంటే చాలా కాలంగా దాపరించింది. దీని మీదట చాలా ఉద్యమాలు చాలామంది చాలా కాలంగా చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ దీన్ని తోడో పేడో తేల్చుకోవాలనేటటువంటి ఆలోచనతో ముందు నుంచే జరగలేదు. కానీ ఇప్పుడు ఇక్కడ పరిస్థితి ఏంటంటే టీకే విశ్వేశ్వరరెడ్డి గారు ఈవేళకి 22 రోజులు 21 రోజు దీక్ష చేపట్టడం జరిగింది. దానికి అన్ని పార్టీలు మద్దతు తెలియజేశాయి. అన్ని పార్టీలు కూడా సపోర్ట్ చేస్తూ మీరు చేస్తున్నటువంటి పని చాలా మంచిదండి అని చెప్పేసి కితాబిచ్చి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. మేము చెప్పేది ఏంటంటే మీ పరిశ్రమ బాగుండాలి, అందులో 10 మంది బతకాలి, దాన్ని ఎవరో కూడా కాదనే పరిస్థితి కాదు. కానీ అలాగని చెప్పేసి లక్షలాది మంది ఆ పవిత్ర గోదావరి నీళ్లు తాగుతూ ఉంటే, ఆ నీళ్లు కలుషితం మీరు చేస్తూ ఉంటే మరి ఇక్కడ పరిస్థితి ఏంటి అనేటటువంటి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు జనాన్ని చంపేసి మీరు పరిశ్రమలు నడుపుతారా? మీరు నడపొద్దని మేము అంటలేదు, కానీ దానికి తగ్గ పరిష్కార మార్గం ఏంటనో చూడాలనేటటువంటిది మా ఉద్దేశం తప్ప మీ పరిశ్రమలు ఆఫ్ చేయాలనో, లేకపోతే మీ పరిశ్రమలు మూతపడిపోవాలనో, లేకపోతే అక్కడ కార్మికులు పొట్టగొట్టాలనో డిఎంఆర్ శాఖర్ గారి కానీ ఆ సార్ది కానీ ఆ ఉద్దేశం కానే కాదు. చూసేదంతా ఏంటంటే పొల్యూషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎక్కడ నీరు ఎలాగుంది అనేటటువంటిది మొన్న కమిషనర్ గారితో ఎంపీ గారు మేము డిఎంఆర్ శాఖర్ గారు అందరం కలిసి కూర్చొని ఇలా చేస్తే బాగుంటుందని చెప్పేసి అనుకున్నాం. దాని మీద ఏంటంటే ఆ తర్వాత సరే మనం స్వయంగా వెళ్ళి చూసి రావచ్చు అని చెప్పేసి వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా మా సోదరులు ఎవరో బయట వాళ్ళు కాదు, బయట సోదరులు అయితే మరి వేరేగా ఆలోచన జరుగును. ఈవేళ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి, ఈ వర్ధంతి రోజున మేము ఆయా కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నాం. ఈ లోపల వారు నన్ను కూడా పిలిస్తే నాకు కొంచెం ఈ కార్యక్రమాలు ఉన్నాయండి, ఈ కార్యక్రమాల గురించి మేము రాలేకపోతున్నామండి అని చెప్పేసి వారికి చెప్పడం జరిగింది. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలా, రాజమండ్రి ప్రజానికం అలా ప్రాణాలతో చెలగాటం ఆడుతూ మీరు పరిశ్రమలు నడుపుకుంటారా? లేక ఆ పరిశ్రమలో వచ్చినటువంటి వాటా కోట్లాది రూపాయలు మీరు సంపాదించుకున్నారు కాబట్టి సంపాదించిన దాంట్లో కొంత మేరకు ప్రజల ఆరోగ్యాన్ని కూడా కాపాడాలి కాబట్టి మీ మేనేజ్మెంటు ఇక్కడ నిధులు కొంత కేటాయించి ఆ కేటాయించిన నిధులతో పవిత్ర గోదావరి నీళ్ళు మంచినీళ్ళు తాగే అవకాశం మీరు కల్పిస్తారా? అలాగే నల్లా ఛానల్ నుంచి వచ్చేటటువంటి వాటర్ గురించి చాలామంది కమిషనర్లు వస్తున్నారు. వచ్చిన కమిషనర్ అలా కూడా ఏదో సాకు చెప్పి వెళ్ళిపోతున్నారు. ఈ వచ్చేటటువంటి చెడు నీరు ఏదైతే ఉందో ఆ నీరుని మున్సిపల్ కమిషనర్ కానివ్వండి, మున్సిపల్ సిబ్బంది కానివ్వండి, వాటిని శుభ్రపరచవలసిన అవసరం ఉంది. దానికి సంబంధించి కూడా కొన్ని నిధులు కేటాయించి ఆ నీరు కూడా చెడు నీరు ఏదైతే ఉందో అది పక్క నుంచి వెళ్ళవలసినటువంటి అవసరం తప్ప స్నానాలు చేయడానికి కానీ తాగడానికి కానీ సరైన నీళ్ళు లేకపోయి ప్రజలందరూ కూడా అనారోగ్యాలతో ఆసుపత్రులు కిటకిటలాడుతూ ఉంటే, ఒక ఆయన దీక్ష చేస్తూ ఉంటే మీరు నిమ్మకి నీరు ఎత్తినట్లు వ్యవహరిస్తూ ఉంటే ప్రజలు ఎవరు చూస్తూ కూర్చోరు. ఈ ఉద్యమాన్ని ఉధృతం జరిగేటటువంటి పరిస్థితి రానిచ్చుకోకుండా మీరు చేయవలసిన అవసరం ఉంది. ఫ్యాక్టరీలు మూసేమని మేము అంటలేదు, ఫ్యాక్టరీలో వచ్చిన లాభాన్ని ప్రజలకు ఖర్చు పెట్టవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే చట్టం మేమేదో మిమ్మల్ని దయాదాక్షిణ్యం మీద అడగట్లేదు. చట్ట ప్రకారంగా మేము వచ్చినటువంటి ఆదాయంలో ఎక్కువ ఆదాయం ఏదైతే ఉందో దాంట్లోంచి కొంత నిధులు తీసి రాజమండ్రి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత పేపర్ మిల్ యాజమాన్యంపై ఉందని చెప్పేసి చెప్తున్నాం. ఒకవేళ అలా మీరు చేయకపోతే మాత్రం బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట చెప్పారు, అడుక్కుంటే హక్కులు రావని చెప్పారు. ఎలాగొస్తాయంటే లాక్కుంటే వస్తాయి. కాబట్టి మేము లాక్కునే పరిస్థితి రానిచ్చుకోకుండా మా పోరాటం ఉధృతం కాకుండా ఇప్పటికైనా సరే పేపర్ మిల్ యాజమాన్యం కళ్ళు తెరిచి రాజమండ్రి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడవలసిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాం. 12 సంవత్సరాలకు ఒకసారి గోదావరి పుష్కరాలకు వచ్చేటటువంటి వాళ్ళు పవిత్ర గోదావరి కదా మేము వచ్చి స్నానాలు చేసి వెళ్తూ ఉంటారు. కనీసం ఇప్పుడు ఈ మాలలు వేసుకున్న వాళ్ళు కూడా స్నానాలు చేయడానికి వీలు లేకుండా అయిపోయిన పరిస్థితి ఈ నల్లా ఛానల్ నుంచి కానివ్వండి, పేపర్ మిల్ నుంచి కానివ్వండి. ఇంత పొల్యూషన్తో రాజమండ్రి ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటున్నటువంటి పరిస్థితి ఉంటే ప్రజా పోరాటాన్ని చవి చూసడం తప్పదని చెప్పేసి పేపర్ మిల్ యాజమాన్యానికి అలాగే మున్సిపల్ అధికారులు కూడా తెలియజేస్తున్నాను.